హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అన్ని వీడియోలు చూసారనుకుంటాను కదా. ఎంగేజ్మెంట్ది, పెళ్లి కూతురు చేసేది, కాళ్ళగోళ్ళు తీసేది, పెళ్ళిది అన్ని వీడియోలు చూశారు కదా. అన్నీ ఎలా ఉన్నాయండి? అందరికీ నచ్చినాయా? చివరికి పెళ్ళి అయిపోయి అమ్మాయిని అబ్బాయితో పంపించేసామండి అత్తగారింటికి. ఇంక ఇంటికి వచ్చి ఏం చేయాలా అని ఆలోచించాం. చూసారా, గిఫ్ట్లన్నీ వచ్చినాయి కదా. ఒకసారి గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూద్దామా అని ఆలోచన వచ్చింది. ఇంకెందుకు ఆలోచన రావటం ఆలస్యం. అందరం కూర్చున్నాం, మా చెల్లెళ్ళు, మా వదిన అందరం కలిసి కూర్చున్నాం అనమాట. కూర్చొని ఏమేమి వచ్చినాయి ఒకసారి చూద్దాము, అమ్మాయి వచ్చినాక మళ్ళీ టైం కూడా ఎక్కువ ఉండదులే అని చెప్పి ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాం. చూడండి, మా చెల్లెలు శిరీష ఓపెన్ చేస్తూ ఉంది. మేము చుట్టూ కూర్చొని అన్నీ ఏమేమి వచ్చినాయో చూస్తూ ఉన్నాం. అలాగే నేను సరదాగా ఒక వీడియో తీసుకుందామని రెడీ అయిపోయాను. ఏం లేదండి, అన్నీ చూపించాను కదా. చివరిలో ఈ గిఫ్ట్లు కూడా ఊరికి అన్నీ చూపించడానికి అవ్వదు. ఇందులో ఏయో కొన్ని మాత్రం చూపిస్తున్నాను. అన్నీ చాలా గిఫ్ట్లు వచ్చినాయండి. అవన్నీ చూపించాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఓపెన్ చేసింది వినాయకుడిదే వచ్చేసింది. చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఇలా జస్ట్ మీకు ఇలా చూపిద్దామని ఏదో ఒక సరదాగా వీడియో తీశానండి. దీనిలో ఏం లేదు. చూసారా, నెక్స్ట్ ఏమొచ్చిందో? నెక్స్ట్ రాధాకృష్ణులు. ఎందుకోనండి, వినాయకుడు ఈ రాధాకృష్ణులు ఇవి చాలా వచ్చినాయి. రాధాకృష్ణులు ఒకళ్ళ అమ్మాయికి అబ్బాయికి సంబంధించి ఇచ్చారేమోలే అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది హాట్ బాక్సుల సెట్. 3 బాక్సులు హాట్ బాక్సులు. ఇవన్నీ వచ్చినాయి కానీ అమ్మాయి మోసుకెళ్ళటానికి అవ్వదు కదా. అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది, మోసుకెళ్ళాలంటే కష్టం కదా. పాపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది ఇంకా చూడండి, ఇంకేమొచ్చిందో నెక్స్ట్ చూస్తూ ఉన్నాము. ఇది ఒక క్లాక్ అండి. క్లాకు రాముడు ఫోటో ఉంది. బాగుంది కదా, చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేంటా అని అందరం ఎదురు చూస్తా. అయితే టైం ఎలాగో పెళ్ళి అయిపోయింది, కొంచెం బడలిగ్గా ఉంటుంది కదా వేరే పనులు చేయాలంటే కూడా. అందుకని ఇవన్నీ ఇప్పి చూస్తూ ఉన్నాయి. చూసారా, బౌల్స్ అలాగే కప్స్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటి, ఇంకా ఓపెన్ చేస్తూ ఉంది. చూడండి మా చెల్లెలు, ఇందులో ఏముందా అని చూస్తున్నాం. చూడండి, రాధాకృష్ణులు ఎంత బాగుంది చూడండి. చాలా చాలా బాగుంది కదా రాధాకృష్ణులు. రాధాకృష్ణులు చాలా వచ్చినాయి అని చెప్పాను కదా. చూడండి, ఫోటోలు వచ్చినాయి, ఇలాంటివి వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయండి. ఇంకా ఒక్కొక్కటి తీసేసి ఇలా చూడండి, ఇలా అన్నీ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ వినాయకుడు. చూసారా, ఇప్పటివరకు అన్ని వినాయకుడివి, రాధాకృష్ణులు అన్నీ అవే ఎక్కువ వస్తున్నాయండి. దేవుళ్ళవి కదా, చక్కగా అంతా ఇంట్లో పెట్టుకుంటారని అలా ఇచ్చుండొచ్చు. తర్వాత ఇంకేమొచ్చింది, ఇది చూసారా, ఏమన్నా గెస్ట్ చేయగలరా? చూడండి చూడండి, అద్దుకో ప్లేట్స్, బౌల్స్ అండి. చాలా బాగుంది కదా. షేప్ కూడా చూడండి, కొంచెం వెరైటీగా ఉంది, బాగుంది కదా. నచ్చిందా మీకు కూడా? తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తూ పోతూ ఉంటే చాలా ఉన్నాయండి. అన్నీ ఓపెన్ చేయట్లేదు, ఏ కొన్ని కొన్ని మాత్రం చేస్తున్నాము. చూడండి, ఇది పైన చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. వేడి నీళ్ళు కాసుకోవడానికి కెటిల్ అనమాట. ఇలాంటి అమ్మాయికి అయితే చక్కగా ఉపయోగపడతాయి, కానీ తీసుకెళ్ళాలంటే కష్టం ఇక్కడి నుంచి. తర్వాత నెక్స్ట్ ఇంకేంటా అని ఓపెన్ చేస్తూ ఉన్నాము. చూడండి, ఇది కూడా రాధాకృష్ణులు. చూసారా, రాధాకృష్ణులు ఎన్ని వచ్చినాయి అంటే చాలా ఉన్నాయండి. అలాగే వినాయకుడి కూడా చాలా వచ్చినాయి, కానీ చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసేది కూడా ఏంటనుకుంటున్నారు? గెస్ చేయండి. అది కూడా వినాయకుడేనండి. చూసారా, వినాయకుడియే. ఇలా వినాయకుళ్ళవి అలాగే రాధాకృష్ణులవి చాలా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేది కూడా చూడండి, ఇది చాలా చాలా బాగుంది. చూడండి, వినాయకుడిదే. ఇంట్లో వాకిలి ముందు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. చూడండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేంటి, అన్నీ టకటకా తీసేస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ తర్వాత పనులు కూడా ఉన్నాయి. ఇంకా అవి చేయాలంటే కొంచెం బద్ధకంగా, అంటే భోంచేసి కూర్చున్నాము. ఇలా ఓపెన్ చేసి తర్వాత పనులు చేసుకుందాంలే అని. చూడండి, మళ్ళీ వచ్చింది రాధాకృష్ణులదే. చూసారా, చూడండి, చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది చుట్టానికి కూడా. ఇది చూసారా, సాయిబాబా అలాగే పాదాలు. తర్వాత వెండి కుంకుమ భరణ. అన్ని ప్యాకింగ్లు తీసి చూపించడానికి మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా తీసి చూపిస్తున్నాము. నెక్స్ట్
వెండి కుందులండి. ఇలాంటి కుందులు కూడా ఇంకా సేమ్ ఇంకొకటి కూడా ఉన్నాయన్నమాట. సేమ్ 2 రకాలు వచ్చినాయి. ఇగో ఇంకోటి ఇది చూసారా, ఇది కూడా రాధాకృష్ణులే. చూడండి రాధాకృష్ణులు ఎన్ని వచ్చినాయో, బాగున్నాయి. ఇంకా అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాం అనమాట. ఇగో ఇది కూడా వెండిది అనమాట. చూడండి, అన్నీ చూపిస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకని ఏవో కొన్ని మాత్రం చూపిస్తున్నాం. ఇది చూసారా, వెండి గిన్నె బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇలాగే వెండి గిన్నెలు ఇంకా వచ్చినాయండి. ఇంకా అన్నీ ఒకే టైప్ అన్నీ చూపించడం ఎందుకులే అని చెప్పి ఇది కొంచెం ప్లెయిన్గా ఉన్నది ఇది చూపిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఉంది చూడండి, అది కూడా వెండి గిన్నె అనమాట. అది కొంచెం డిజైన్ వచ్చింది, అందుకని 2 ఒక్కొక్కటి ఒక్కో రకం అని చెప్పి చూపిస్తున్నాను. అన్నీ చూపించడానికి టైం చాలా పడుతుంది, అందుకని చెప్పి చూడండి. ఇది ఇంకొకటి అనమాట. బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ గ్లాసులు కూడా ఇంకా వేరే కూడా వచ్చినాయి. ఊరికే శాంపిల్కి ఒకటి చూపిస్తూ ఉన్నాను. ఇది చూసారా, గిఫ్ట్ ప్యాక్ ఎలా ఉందో, బాగుంది కదా, చాలా అట్రాక్షన్గా బాగుంది. ఇందులో ఏముందబ్బా, చూడటానికే చాలా బాగుంది అనుకొని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే ఇందులో ఏముంది చూడండి, గుత్తి అండి. ఇదే కుంకుమ, పసుపు, గంధము లేదంటే అక్షంతలు అలా వేసుకోవడానికి 3 గిన్నెలది ఒక గుత్తి అనమాట. ఇది చూసారా, ఆవు దూడ, చక్కగా పూజ రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. తర్వాత ఇవి చూసారా, తోరణాలు, చక్క పూజ రూమ్లో మందిరానికి పెట్టుకోవచ్చు. చుట్టానికి కూడా చాలా బాగున్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామిది, సాయిబాబాది, వినాయకుడిది, అలాగే లక్ష్మీదేవి తోరణాలు చాలా బాగున్నాయి చుట్టానికి కూడా. చూడండి ఎంత బాగున్నాయో కదా, మీకు కూడా నచ్చినాయి కదా. అన్నీ పాప మా అమ్మాయి తీసుకెళ్ళటానికి అవ్వదండి, అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవటమే. చీరలైనా నగలైనా అయినా కూడా చూసారా, మొత్తం ఓపెన్ చేసేసి ఎంతైనా కుప్ప అయిపోయినాయి చూడండి. పేపర్లు అంతా మొత్తం ఓపెన్ చేసేసాం. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.